ఇక కవిత గారికి ఎట్లున్నదంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎల్పీ అధికారం హరీష్ రావు గారికి ఇచ్చింది. ఇది కేసీఆర్ గారు చేసిన ఓ తెలివితక్కువ పని అనేది కవిత గారి భావన. కేసీఆర్ గారు హరీష్ రావు గారి భుజాల మీద తుపాకీ పెట్టారు. ఈ హరీష్ రావు గారి భుజాల మీద తుపాకీ పెట్టినప్పుడు ఈ తుపాకీలో ఉన్న గుండ్లు అధికార పక్షానికి తలగాలి, కానీ ఇది కేటీఆర్ గారికి తలిగేటట్టు ఉన్నది అనేది కవిత గారి ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడు సిట్టు కనుక పర్ఫెక్ట్గా ఉచ్చు బిగిస్తే ముందు అరెస్ట్ అయ్యేది కేటీఆర్ గారు అరెస్ట్ కాగానే బీఆర్ఎస్ పార్టీ ఎవరి చేతిలోకి పోతుంది? ఆటోమేటిక్గా హరీష్ రావు గారి చేతిలోకి పోతుంది. బీఆర్ఎస్ కనుక హరీష్ రావు గారి చేతిలోకి వెళ్ళిందనుకో ఇక నీ కేసీఆర్ ఆపలేడు దాన్ని, ఇక నీ కేటీఆర్ ఆపలేడు. కవిత గారి ప్రధాన ఆరోపణ మొదటి నుండి కూడా హరీష్ రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఒక గుంటనక్క అని ఎప్పటి నుండో ఆమె ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తున్నది. కేటీఆర్ తన తెలివి తక్కువ రాజకీయం వల్లే హరీష్ రావు బాధపడుతున్నాడు బీఆర్ఎస్లో అనేది కవిత గారి భావన. నిజానికి కూడా కేటీఆర్ గారు ఎప్పుడు పెద్ద లీడర్గా కూడా ఇక్కడ కనబడతలేడు. ఆయన వ్యూహాలు పెద్దగా అమలు చేసింది ఏం లేదు, కొత్తగా బీఆర్ఎస్లో ఆయన సాధించిన ఘనత ఏం లేదు. కాబట్టి కవిత గారు చెప్తున్న విధానం ప్రకారం చూస్తే ఒకవేళ కేటీఆర్ గనక అరెస్ట్ అయితే బీఆర్ఎస్ ముక్కలు అవుతుంది. ఇక బీఆర్ఎస్ గంపగుత్తగా హరీష్ రావు చేతుల్లోకి పోయినట్టే. అదే కదా మరిగా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కేటీఆర్ అరెస్ట్ చేసి జైల్లోకి తీసుకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతారు? కేటీఆర్ను జైల్లో ఎత్తే 1 నెల 2 నెలలో ఏరిగా రేవంత్ రెడ్డి ఆయనను ఎట్లయితే సంవత్సరం పాటు జైల్లో ఉంచాలని ప్రయత్నం చేసిండో కేటీఆర్ గారిని కూడా 1 సంవత్సరం పాటు జైల్లో ఉంచాలని ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే అది రాజకీయపరమైన కక్ష సాధింపే ఉంటుంది. పార్టీ నాశనం కావద్దని కవిత గారికి మొదటి నుండే ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నాశనం కావద్దు, బీఆర్ఎస్ పార్టీ బతకాలని. కానీ ఆమెను దరిదాపుల్లోకి రానియాలి. ఇప్పుడు ఆమె చెప్పిందే జరగబోతుందేమో, మరి ఆమె చెప్పిందే జరగబోతుందేమో, ఆమె ఆలోచన పర్ఫెక్ట్గా ఉన్నదేమో. మరి ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి బీఆర్ఎస్ నాయకుల మీద, కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద. కానీ కవిత గారు ఏమంటాను, రేవంత్ రెడ్డి తోటి హరీష్ రావు గారు సఖ్యతనే ఉంటాడు, రేవంత్ రెడ్డి గారితో హరీష్ రావు గారు బాగానే ఉంటాడు, ఎట్ ది సేమ్ టైంలో బీజేపీ తోటి కూడా హరీష్ రావు గారు టచ్లోనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ నాశనం కాబోయేది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోండి. రామన్న తెలివిదొక్క రాజకీయం, రామన్నకు రాజకీయం రాదు. సాఫ్ట్వేర్ జాబర్ లెక్క సోమవారం నుండి శనివారం వరకు జాబ్ చేస్తాడు, శనివారం ఆదివారం ఇక ఏ ప్రజలకు అందుబాటులో ఉండడు, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడు, ఆయనకు రాజకీయం రాదు అని కవిత కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను. నిజానికి కూడా కేటీఆర్ను చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తాన్ని మరి కవిత చెప్పిందే నిజమైతే గనక కవిత స్ట్రాటజీ సక్సెస్ అయినట్టు అని మనం అనుకోవాలి.